రెడ్డిగా జగన్ ప్రభుత్వ విధానానికి కూటమి సర్కార్ స్వస్తి పలికింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం జీవోలో సవరణ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకునేలా సవరణలు చేశారు. వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. పాత విధానంలో డాక్యుమెంట్స్ ప్రింట్ అవుట్ తీసుకునే అవకాశం ఉంది. కొనుగోలు అమ్మకందారులకు వెసులుబాటు కల్పిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్డిగా జగన్ ప్రభుత్వ విధానానికి కూటమి సర్కార్ స్వస్తి పలికింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం జీవోలో సవరణ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకునేలా సవరణలు చేశారు. ఇక వెంటనే అమల్లోకి తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంలో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఏదైతే ప్రింట్అవుట్ విధానానికి జగన్ శ్రీకారం చుట్టారో దానికి మంగళం పాడటంతో పాటు కూటమి ప్రభుత్వం ప్రింట్అవుట్లు తీసుకోవటం కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకునే విధంగా సవరణ రూపొందించింది. దీంతో పాటు గతంలో జిరాక్స్ ఉత్తర్వులను సవరిస్తూ కొత్త ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ శేషగిరిరావు ఈ రోజు గురువారం ఈ సర్క్యులర్ ని సవరించారు. జగన్ హయాంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా సరే తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లన్నీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఆన్లైన్ లో ఫారం నింపడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వేలిముద్రలు వేయాలి. అలా ఆన్లైన్ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వేలిముద్రలు వేయడంతో పాటు వాళ్ళు ఇచ్చిన ఆన్లైన్ డాక్యుమెంట్లు సమాచారం ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంట్లు కావాలంటే బయట కూడా వాళ్ళు ప్రింట్అవుట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ విధానానికి సవరణ చేశారు. ఇందులో ఒరిజినల్ ఆస్తి పత్రాలు ఉండవు. దీనిపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సవరణ ఉత్తర్వులు తీసుకొచ్చింది. తప్పనిసరిగా ఆన్లైన్ లో అనే పదాన్ని తీసేసి క్లాజును తీసేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రాలేని వాళ్ళు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వారు మాత్రమే పాత విధానాన్ని అనుసరించవచ్చని, ఒరిజినల్ పత్రాలు కావాలనుకునే వాళ్ళంతా కూడా తమ డాక్యుమెంట్లు స్టాంపులు తీసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం సవరణలు జారీ చేసింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.